So let's start today's class. Already previous la manamu class start చేసుకున్నాం కదా మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ లో ఏం నేర్చుకున్నాము? స్పీడ్, వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, అలాగే గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకుంటాము అంటే యాక్సెలరేషన్, కైనెమాటిక్ ఈక్వేషన్స్ అండ్ రిలేటివ్ వెలాసిటీ. యాక్చువల్ గా రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1 డైమెన్షన్ ఇందులో నేర్చుకుంటాము. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్ అంటే మనకి అది మోషన్ ఇన్ అ ప్లేన్ అవుతుంది. సో మోషన్ ఇన్ అ ప్లేన్ అనేది రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్. సో అది మనకి ఇవాల్టి టాపిక్. సో మూవింగ్ ఆన్ టు చాప్టర్ వెయిటేజ్. ఆల్రెడీ నేను చెప్పుకున్నాము చాప్టర్ వెయిటేజ్ 4 మార్క్ క్వశ్చన్ అలాగే 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎంసెట్ లో 2 క్వశ్చన్స్ ఏంటి అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్ కంబైన్డ్ గా వస్తాయి మన క్వశ్చన్స్. మూవింగ్ ఆన్ టు టుడేస్ టాపిక్, మోషన్ విత్ యాక్సెలరేషన్. నిన్నటి దాకా మనము యాక్సెలరేషన్ లేకపోతే అంటే యూనిఫామ్ వెలాసిటీ తెలుసుకున్నాం కదా. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అనగానే మైండ్ లోకి రావాల్సిన టాపిక్ ఏం చెప్పాను? యాక్సెలరేషన్ 0. సో యూనిఫామ్ వెలాసిటీలో యాక్సెలరేషన్ 0 ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ ఉంటాయమ్మా, లైక్ ఫిజిక్స్ లో వచ్చేటప్పటికి మనము కొన్ని పదాలు, కొన్ని సెంటెన్సెస్, కొన్ని లాజికల్ గా గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. లైక్ యూనిఫామ్ వెలాసిటీ అనగానే వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అనగానే మైండ్ లోకి రావాల్సిన పదం ఏంటి అంటే యాక్సెలరేషన్ 0. వెలాసిటీ కాన్స్టెంట్ అయితే యాక్సెలరేషన్ ఖచ్చితంగా 0 అవ్వాలి. సో అది మనం నిన్న నేర్చుకున్నాము. బట్ ఈ రోజు ఏంటి అంటే మోషన్ విత్ యాక్సెలరేషన్, యాక్సెలరేటెడ్ మోషన్ అంటాం దీన్ని. సో దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్, యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్, సారీ ఇక్కడ లేదు, యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్, అలాగే నాన్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. 2 రకాలు ఉంటాయి మనకి. నాన్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్, యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్, నాన్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. సో మోషన్ విత్ యాక్సెలరేషన్ ఈ 2 రకాలు ఉంటాయి. యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్ వచ్చేటప్పటికి మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాము. నాన్ యూనిఫామ్లీ మోషన్, యాక్సెలరేటెడ్ మోషన్ లో ఏంటి అంటే క్యాలిక్యులస్ మెథడ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్ చూద్దాం. మోషన్ విత్ యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా తెలుసు కదా. యాక్సెలరేషన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. చేంజ్ ఇన్ వెలాసిటీని ఏమని రాయాలి అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకెన్. సో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకెన్ యాక్సెలరేషన్. సో ద SI యూనిట్ ఆఫ్ యాక్సెలరేషన్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, SI యూనిట్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో డెఫినేషన్ వచ్చేటప్పటికి యాక్సెలరేషన్ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే పదం ఎందులోనే వచ్చింది అంటే గుర్తు పెట్టేసుకోండి, డినామినేటర్ లో టైం ఉంటుంది. ఎక్కడైతే మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే పదం వచ్చిందో అక్కడ మనకి డినామినేటర్ లో ఏముంటుందమ్మా? డినామినేటర్ లో మనకి ఖచ్చితంగా టైం ఉంటుంది. డినామినేటర్ లో టైం ఉంటేనే దానికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే పదం వస్తుంది. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అండ్ మెజర్స్ how quickly or slowly an object velocity changes. So rate of change of velocity అంటే ఒక బాడీ ఎంత స్పీడ్ గా వెళ్తోంది, ఎంత స్లోగా వెళ్తోంది, ఈ మెజర్మెంట్స్ ఏదైతే చేస్తామో దాన్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సెలరేషన్. యావరేజ్ యాక్సెలరేషన్ డ్యూరింగ్ అ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ. యావరేజ్ వెలాసిటీ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అదే విధంగా యావరేజ్ యాక్సెలరేషన్. బేసికల్ గా యాక్చువల్ గా ఇక్కడ నేను ఏదైతే ఫార్ములా రాశానో ఇది యావరేజ్ యాక్సెలరేషన్ కి ఫార్ములా. యావరేజ్ యాక్సెలరేషన్ ఇస్ ఈక్వల్ టు డెల్టా V బై డెల్టా టీ. సో ఇది యావరేజ్ యాక్సెలరేషన్. మరి ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్ అంటే ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో యాక్సెలరేషన్ కావాలి. సో ఏ ఇన్స్టంటేనియస్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది? టైం లిమిట్ తగ్గిపోతుంది. నిన్న ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చెప్పాను కదా, సేమ్ అలాంటిదే ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్. సో యాక్సెలరేషన్ ఇన్స్టంటేనియస్ గా కావాలి అంటే
టైం లిమిట్ తగ్గిపోవాలి, టైం డ్యూరేషన్ తగ్గిపోవాలి. సో ఇక్కడ మనం ఏం రాస్తాము, లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0 డెల్టా వి బై డెల్టా టీ. సో దీనినే మనం మ్యాథ్స్ లో ఎలా రాస్తాము అంటే ఏ ఇన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు డివి బై డిటి. ఇది మనకి ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్ ఇస్తుంది. ఇది యావరేజ్ యాక్సెలరేషన్ కి ఫార్ములా. గ్రాఫికల్లీ ఏ యావరేజ్ ఇస్ ద స్లోప్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్. సో ఒక విటి గ్రాఫ్, నిన్న ఇది ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను మీకు. విటి గ్రాఫ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, యాక్సెలరేషన్. ఒక విటి గ్రాఫ్ కి స్లోప్, వెలాసిటీ టైం గ్రాఫ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, యాక్సెలరేషన్. సో ఇఫ్ యాక్సెలరేషన్ ఇస్ కాన్స్టెంట్, ఒకవేళ యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అయితే దెన్ ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్ ఈజ్ సేమ్ యాజ్ యావరేజ్ యాక్సెలరేషన్. ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్, యావరేజ్ యాక్సెలరేషన్ రెండు సేమ్ అయిపోతాయి. అండ్ కమింగ్ టు ఇట్ ఈస్ అ స్కేలార్ ఆర్ వెక్టర్. యాక్సెలరేషన్ అనేది వెక్టార్ క్వాంటిటీ బికాస్ యాక్సెలరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, సో యాక్సెలరేషన్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. సో యూనిఫామ్ యాక్సెలరేషన్ కి గ్రాఫ్ గీస్తే గనక మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకుంటే, వెలాసిటీ టైం గ్రాఫ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే గనక, ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రాఫ్ ఉంది కదా, దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ ఇస్ డెల్టా v, change of quantity on x axis is delta t. So delta v by delta t is nothing but ఏంటిది మనకి యాక్సెలరేషన్. సో స్లోప్ is equal to delta v by delta t అనేది ఏంటి అంటే యాక్సెలరేషన్. నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ తీటా గనక ఇచ్చారు అనుకోండి, మనకి ఒకవేళ క్వశ్చన్ లో తీటా మెన్షన్ చేస్తే స్లోప్ కి ఇంకొక ఫార్ములా ఉంది మనకి మ్యాథ్స్ లో. స్లోప్ కి ఫార్ములా ఏంటి, టాన్ తీటా. సో టాన్ తీటా కూడా మనకి యాక్సెలరేషన్ వాల్యూ ఇస్తుంది. సో ఒక వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే యాక్సెలరేషన్. అలాగే యూనిఫామ్ యాక్సెలరేషన్ కి యాక్సెలరేషన్ టైం గ్రాఫ్ గీస్తే గనక, ఇది కూడా నేను నిన్నటి క్లాస్ లో చెప్పాను, ఇక్కడ యాక్సెలరేషన్ ఇక్కడ టైం తీసుకుంటే యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే ఏంటమ్మా, యాక్సెలరేషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో యూనిఫామ్ యాక్సెలరేషన్ లో గ్రాఫ్ మనకి ఎలా ఉంటుంది అంటే ఇది constant acceleration, body moving with constant acceleration. So line, yes, very good Srinath, I hope you remember yesterday's class. You are following very nicely. Srinath and Pavani are following very nicely. So ilage follow avvandamma, meer definite ga physics lo chaala baga cheyagalugutaru because ivanni kuda basics. Eppudaithe physics lo manaki basics strong avutayo problems easy ga chesegalugutaru. So very good that you people are going to you people are following very nicely. Moving on to next, non-uniform acceleration చూడండి. non-uniform acceleration అంటే యాక్సెలరేషన్ కంటిన్యూస్ గా చేంజ్ అయిపోతుంది. సో వెలాసిటీ టైం గ్రాఫ్ కి కర్వ్ వస్తుంది, అలాగే యాక్సెలరేషన్ టైం గ్రాఫ్ కూడా ఇట్ విల్ బి అ కర్వ్. ఒకవేళ నేను ఇక్కడ యాక్సెలరేషన్ ఇక్కడ టైం తీసుకుంటే అది కూడా ఇట్ విల్ బి అ కర్వ్, ఎనీ కర్వ్, ఇట్ కెన్ బి ఎనీ కర్వ్. సో ఇన్ కేస్ ఆఫ్ non-uniform acceleration, యాక్సెలరేషన్ టైం గ్రాఫ్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ అ కర్వ్. వెలాసిటీ టైం గ్రాఫ్ కూడా కర్వ్ అవుతుంది. దీనికి కూడా స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే స్లోప్ ఏంటి అంటే ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్ వస్తుంది. సో ఇక్కడ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది డెల్టా v అవుతుంది, ఇది డెల్టా t అవుతుంది. సో స్లోప్ ఇస్ ఈక్వల్ టు డెల్టా v బై డెల్టా t. ఓకే, ఇది నాన్ యూనిఫామ్ యాక్సెలరేషన్. Now moving on to acceleration. Okay, whatever. Okay, good. Now moving on to equation of motion. Enduku equation of motion kavali ante ee equations of motion ne anni ఏ కేస్ లో డిస్కస్ చేస్తాము అంటే in case of uniformly accelerated motion. In case of uniformly accelerated motion. Uniformly accelerated motion. Uniformly accelerated motion లో
ఆ మోషన్ ని గవర్న్ చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి మనం కొన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటి వరుసగా చెప్పేస్తాను చూడండి. ఒకటి v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, రెండోది s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇవి కాకుండా మనం ఇంకొక ఫార్ములా కూడా వాడతాం. అదేంటి అంటే Sn is equal to u plus a into n minus 1/2. ఓకే, Sn equals to u plus a into n minus 1/2. ఇందులో టర్మినాలజీ చూస్తే గనక u ఎప్పుడు కూడా ఇనిషియల్ వెలాసిటీ, v ఎప్పుడు కూడా ఫైనల్ వెలాసిటీ, a యాక్సెలరేషన్, t టైం టేకెన్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. s కి Sn కి చాలా డిఫరెన్స్ ఉంది. s అంటే ఏంటి అంటే distance traveled in n seconds. Sn అంటే ఏంటి అంటే distance traveled in nth second. Distance traveled in nth second. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే distance traveled in 3 seconds, distance traveled in 3rd second. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 3 seconds అంటే ఫస్ట్ సెకండ్ నుంచి 3rd second మధ్యలో ఉండే టోటల్ టైమ్ లో మనం చేసిన డిస్టెన్స్ ట్రావెల్. అలా కాకుండా 3rd second లో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏమవుతుంది? టైం డ్యూరేషన్ నుండి 1 second అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఎస్ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనేది డిస్ప్లేస్మెంటే. అయితే డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మోషన్. ఒక బాడీ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ కేసులో డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ నుంచి మనము డిస్టెన్స్ ట్రావెల్డ్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో మూవింగ్ ఆన్ టు మన ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ టర్మినాలజీ ఆల్రెడీ రాసింది. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే యాక్సెలరేషన్ డెఫినేషన్ నుంచి. యాక్సెలరేషన్ ఏం చెప్తుంది డెఫినేషన్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో దీనిని కొద్దిగా రీఅరేంజ్ చేసి రాసుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేటప్పటికి, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అగైన్ వీ హ్యావ్ గాట్ ద సేమ్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేటప్పటికి a is equal to b minus u by t, b is equal to u plus at. బట్ ఇది మన సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కాదు. మన సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి అంటే s is equal to ut plus half at square. అది మనకి ఈ క్లిప్ లో ఉంది, ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మనకి థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరివేషన్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మిస్ అయినట్లుంది. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి అంటే s is equal to ut plus half at square. ఇది మన సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా వస్తుంది అంటే ఒక గ్రాఫ్ నుంచి చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది చూడండి. సో ఈ ఒక VT గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ కన్సిడర్ చేశాను. ఈ గ్రాఫ్ లో మనకి ఒక బాడీ హూజ్ ఇనిషియల్ వెలాసిటీ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఈ పార్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇనిషియల్ వెలాసిటీ. ఇది O అనుకుందాము. OA రిప్రజెంట్స్ ఇనిషియల్ వెలాసిటీ. అక్కడి నుంచి యాజ్ ద టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ ద బాడీ హ్యాస్ రీచ్డ్ టు ఫైనల్ పాయింట్ B. సో A ఇనిషియల్ పొజిషన్, B ఫైనల్ పొజిషన్. ఇప్పుడు మనం ఒక చిన్న పని చేద్దాము, ఇలా ఒక లైన్ డ్రాప్ చేద్దాము. ఇది D అనుకుందాం. ఇప్పుడు OD, ఇది O, ఇది D. OD రిప్రజెంట్స్ వాట్? టైం టేకెన్ కదా. OD అంటే ఏంటి? టైం టేకెన్. నెక్స్ట్ BD దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? BD రిప్రజెంట్స్ ఫైనల్ వెలాసిటీ. OA రిప్రజెంట్స్ ఇనిషియల్ వెలాసిటీ. బికాస్ చూడండి, BD అనేది మనం y యాక్సిస్ మీద మెజర్ చేస్తాం. BD లెంత్ ఎంత అంటే ఎలా మెజర్ చేస్తాం? y యాక్సిస్ మీద. B ఫైనల్ పొజిషన్ కాబట్టి BD దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫైనల్ వెలాసిటీ. A ఇనిషియల్ పొజిషన్ కాబట్టి OA దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇనిషియల్ వెలాసిటీ. సో ఇప్పుడు మనకి దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక లైన్ గీద్దాము.
ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ప్లస్ ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి ఏరియా అండర్ గ్రాఫ్ ఏం ఇస్తుంది మనకి? ఎవరైనా చెప్పగలరా? ఏరియా అండర్ గ్రాఫ్ ఆఫ్ విటి గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ మనకి ఏరియా అండర్ ద గ్రాఫ్ ఏమిస్తుంది? ఎవరు ఆన్సర్ చేశారు? శ్రీనాథ్, ఇంటిగ్రేషన్. నేను అడిగిన క్వశ్చన్ సరిగ్గా వినలేదు అనుకుంటా శ్రీనాథ్. నేను చెప్పింది ఏంటంటే, ఓకే, ఇంటిగ్రేషన్ అనేది క్యాలిక్యులస్ మెథడ్ లో చెప్తాను. ఏరియా అండర్ ద గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ లో ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? మనకు వచ్చేది ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్. ఇది నిన్నటి క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను నేను. విటి గ్రాఫ్ లో ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎలా ఉంది? సమ్ క్వాంటిటీ ప్లస్ సమ్ క్వాంటిటీ. సో ఎక్స్క్యూజ్ మీ, అలా సమ్ క్వాంటిటీ ప్లస్ క్వాంటిటీ రావడం కోసం నేనేం చేస్తానంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గా డివైడ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇదే కదా, ఓడి, ఇంటూ హైట్ ఏమైంది ఇక్కడ? ఇది మన హైట్. సో ఈ హైట్ ఏమవుతుంది? ఈ టోటల్ వి, ఇది యు, ఇది ఏమవుతుంది మనకి? వి మైనస్ యు. హైట్ ఏమవుతుంది? హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేటప్పటికి వి మైనస్ యు. సో ఓడి ఇంటూ వి మైనస్ యు ప్లస్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చూద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? సైడ్ ఇంటూ సైడ్, ఓఏ ఇంటూ ఓడి. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ ఓడి, ఓడి అంటే ఏమనుకున్నాం? ఓడి ఈస్ టైం టేకెన్, టీ ఇంటూ వి మైనస్ యు. మనం ఇందాక ఏం డిరైవ్ చేసాం? ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీ. అక్కడి నుంచి వి మైనస్ యు ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఏటీ. సో సబ్స్టిట్యూట్ ఏటీ హియర్ ప్లస్ ఓఏ ఈజ్ యు, ఓడి ఈజ్ టీ, సో యూటీ. ఇదేంటిది? ఏరియా అండర్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాము. సో ఎస్. సో ఎస్ ఇజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఇలా మనం ఈజీగా డిరైవ్ చేసుకోవచ్చు. ఏ మెథడ్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. ఇది కొంచెం ఈజీ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, బాగుంటుంది కూడా. అండ్ మీకు 4 మార్క్ క్వశ్చన్స్, ఐపీఈలో 4 మార్క్ క్వశ్చన్స్ లో కూడా వస్తుంది కాబట్టి నేర్చుకుంటే బెటర్ గా ఉంటుంది. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as ని ఎలా డిరైవ్ చేస్తాము అంటే, అగైన్ నేను ఇందాక ఏదైతే గ్రాఫ్ గీసానో అదే గ్రాఫ్ నుంచి తీసుకురావచ్చు. ఇది వెలాసిటీ, ఇది టైం. ఇనిషియల్ వెలాసిటీ ఆల్రెడీ ఉంది, గ్రాఫ్ ఇలా వెళ్ళింది. ఇది ఏ, ఇది ఫైనల్ పాయింట్ బి, అండ్ ఓఏ రిప్రజెంట్స్ వాట్? ఇనిషియల్ వెలాసిటీ. అండ్ బిడి represents final velocity and OD represents time taken. ఈసారి ఏం చేస్తాము అంటే ఫుల్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం కన్సిడర్ చేస్తాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే బేస్ అంటాం, దీన్నే మనము బేస్ అని కూడా అంటాము. సో ఇందులో ప్యారలల్ సైడ్స్ ఏంటి? ఓఏ బిడి. ఓఏ బిడి ప్యారలల్ సైడ్స్. ఆ రెండింటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి అంటే ఓడి. సో ఇక్కడ చూడండి, హాఫ్ ఇంటూ ఓఏ యు బిడి వి, యు ప్లస్ వి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? టీ. ఇక్కడ మీటర్స్ కన్ఫ్యూజింగ్ గా ఉంది, రాయద్దు, టీ రాదు. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాము అంటే టీ ప్లేస్ లో మనకేం తెలుసు? ఏ ఇజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. అక్కడి నుంచి టీ ఇజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ ప్లేస్ లో, ఈ టీ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే ఏమైంది? హాఫ్ ఇంటూ వి ప్లస్ యూ అలాగే ఉంది. టీ ప్లేస్ లో వి మైనస్ యూ బై ఏ రాస్తే వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ ఏమైంది? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇలా మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో డెరివేషన్ ఎలా చేసాము అంటే మనకి రావాల్సిన ఈక్వేషన్ ని బట్టి డెరివేషన్ చేసుకుంటూ వెళ్తాం. సో దీంట్లో ఇలాగే చెయ్యాలి అని రూల్ ఏం లేదు. యూజువల్ గా ఈ డెరివేషన్స్ అన్ని కూడా మనము ఓన్ గా కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ లాజికల్లీ కరెక్ట్ గా ఉండాలి. అలానే నాకు నచ్చిన విధంగా నేను చేసుకుంటూ వెళ్ళకూడదు. లాజికల్లీ కరెక్ట్ గా ఉంటే గనక మనం ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకోవచ్చు.
అయితే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ ఈక్వేషన్ ని ఎప్పుడు వాడాలి అనే ఒక చిన్న డౌట్ పిల్లలకి ఉండొచ్చు. ఏ ఈక్వేషన్ ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? వెరీ సింపుల్. మీకు ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ లో టైం అనేది ఇవ్వలేదు అనుకుందాం. గివెన్ ఇన్ఫర్మేషన్ లో టైం అసలు ఇవ్వలేదు. అలాంటప్పుడు కెన్ ఐ సెలెక్ట్ b is equal to u plus at, s is equal to ut plus half at square? చేసుకోలేము కదా, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ టైం ఉంది. సో నేను ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి? టైం లేని ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. అది v square minus u square is equal to 2a. సో దేర్ ఈస్ నో రూల్ ఆర్ రెస్ట్రిక్షన్. ఈ ప్రాబ్లం కి ఈ ఈక్వేషన్ మాత్రమే వేస్ట్ చేయాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. మన గివెన్ ఇన్ఫర్మేషన్ ని బట్టి ప్రాబ్లం లో ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటాము. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు శ్రీనాథ్, మీ ఫేవరెట్ పార్ట్ వచ్చింది, క్యాలిక్యులస్ మెథడ్. ఇక్కడ మన ఇంటిగ్రేషన్స్, డిఫరెన్సియేషన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో v is equal to u plus at. u ప్లేస్ లో అప్పుడప్పుడు v0 కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని ఎలా డిరైవ్ చేస్తాము అంటే కన్సిడరింగ్ a is equal to dv by dt తో స్టార్ట్ చేస్తాం. a is equal to dv by dt. సో dv is equal to a into dt గా రాస్తాం. ఇప్పుడు రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తారు. ఎందుకు రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి అంటే నాకు ఈక్వేషన్ లో ఏముంది? వెలాసిటీ. ఇక్కడ ఏముంది? స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఈ స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ dv 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 కలుపుకుంటూ వెళ్తేనే కదా కంప్లీట్ వెలాసిటీ వచ్చేది మనకి. సో dv 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 కలుపుకుంటూ వెళ్ళడము అంటే నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. ఆ పదంలోనే ఉంది ఇంటిగ్రేషన్ అంటే పుట్టింగ్ టుగెదర్. సో చిన్న చిన్న వెలాసిటీస్ అన్ని కలపాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో మనము దీనిని ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ dv is equal to ఇంటిగ్రేషన్ a dt గా రాస్తాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు వాట్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్, ఆ టర్మ్స్ లోనే మన లిమిట్స్ కూడా ఉండాలి. దేనితో అయితే మనం ఇంటిగ్రేట్ చేస్తామో ఆ టర్మ్స్ లోనే మన లిమిట్స్ ఉండాలి. సో dt విత్ రెస్పెక్ట్ టు టైం యు ఆర్ ఇంటిగ్రేటింగ్. సో మన లిమిట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? 0 సెకండ్స్ నుంచి t సెకండ్స్ వరకు మోషన్ జరిగింది అనుకుందాం. ఇప్పుడు ఇటువైపు చూస్తే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ. సో మన లిమిట్స్ కూడా ఎలా ఉండాలి? వెలాసిటీ టర్మ్స్ లో ఉండాలి. సో ఇనీషియల్ వెలాసిటీ నుంచి ఫైనల్ వెలాసిటీకి వెలాసిటీ మారింది t టైంలో. t టైంలో ఒక బాడీ వెలాసిటీ ఇనీషియల్ నుంచి ఫైనల్ కి మారింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కి ఫార్ములా రాయాలి. ఇంటిగ్రేషన్ dx ఫార్ములా x, ఇంటిగ్రేషన్ dv ఫార్ములా v, ఇంటిగ్రేషన్ dt ఫార్ములా t, ఇంటిగ్రేషన్ d theta ఫార్ములా theta. ఐ హోప్ ఈ మెథడ్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ dv కి ఫార్ములా ఏమవుతుంది? v. ఫార్ములా అప్లై చేసిన తర్వాత మాత్రమే లిమిట్స్ అప్లై చేయాలి. సో లిమిట్స్ స్క్వేర్ బ్రాకెట్ కి రాసుకుంటాం. నెక్స్ట్ ఇటువైపు వచ్చేటప్పటికి యు ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో టైం తో పాటు ఇంటిగ్రేట్ చేసినప్పుడు యాక్సెలరేషన్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. యాక్సెలరేషన్ టైం ఫార్మాట్ లో ఉంటేనే మనం యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం ఉంటేనే ఇంటిగ్రేట్ చేయగలం. ప్రస్తుతానికి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి ఏ బయటికి తీసేస్తే ఇంటిగ్రేషన్ 0 to t dt. సో ఇంటిగ్రేషన్ dt ఫార్ములా ఏం చెప్పాను? t 0 to t లిమిట్స్ రాయాలి. లిమిట్స్ ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ v ప్లేస్ లో v రాస్తాను, మైనస్ v ప్లేస్ లో u రాస్తాను, is equal to a into ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ t మైనస్ 0. సో v మైనస్ u is equal to at లేదా v is equal to u plus at. ఇది మన ఈక్వేషన్. ఐ హోప్ మీకు కొంచెం ఇంటిగ్రేషన్ ఐడియా వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం టఫ్ గా అనిపిస్తుంది, బట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు మన క్యాలిక్యులస్ మెథడ్ లో సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇదంతా కూడా IPE లో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే v is equal to dx by dt తో స్టార్ట్ చేస్తాం. అప్పుడు dx is equal to ఏమైంది? v into dt. సో ఓకే, v into dt. ఈ v ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే v is equal to v0 plus at. దీనిని తీసుకొచ్చి ఈ v ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే
dx is equal to v naught plus at into dt. ఇప్పుడు మనకి ఇది చిన్న dx డిస్ప్లేస్మెంట్, dx కలిపితేనే కదా టోటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అలా dx లన్నీ కలపాలి అంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ dx is equal to ఇంటిగ్రేషన్ v naught in plus at. అయితే ఇంటిగ్రేషన్ ని మనం సెపరేట్ గా రాయొచ్చు. ఇంటిగ్రేషన్ v naught dt ప్లస్ ఇంటిగ్రేషన్ at dt. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇది డిస్ప్లేస్మెంట్. సో ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు, అలాగే విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి 0 to t 0 to t. ఇంటిగ్రేషన్ dx ఫార్ములా ఏమని చెప్పాను, x లిమిట్స్ ఏం రాసుకోవాలి, x0 x ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఇస్ ఈక్వల్ టు v naught ని విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఇంటిగ్రేట్ చేయలేం, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేట్ చేయలేం. సో v naught బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ dt ఏమైంది, t లిమిట్స్ 0 to t ప్లస్ a ని బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రేషన్ t dt మిగులుతుంది. ఇక్కడ ఒక కొత్త ఫార్ములా చెప్తాను చూడండి. కొత్త ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఫార్ములా ఏంటి అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇదొక ఫార్ములా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ లో సెకండ్ ఇయర్ లో వస్తుంది మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ అప్లై చేద్దాం. t అంటే ఏంటి, t పవర్ 1 ఉంది. సో ఇంటిగ్రేషన్ t పవర్ 1 dt ఫార్ములా ఏమవుతుంది, a స్క్వేర్ బై 2. ఓకే, ఎస్, t స్క్వేర్ బై 2. వెరీ గుడ్ శ్రీనాథ్ మ్యాన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, t స్క్వేర్ బై 2. సో ఇక్కడ మనం అదే రాస్తాము, t స్క్వేర్ బై 2. ఓకే, లిమిట్స్ 0 to t. ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి x మైనస్ x నాట్ ఇస్ ఈక్వల్ టు v నాట్ ఇంటూ t ప్లస్ హాఫ్ a t స్క్వేర్. x మైనస్ x నాట్ ని మనం ఏం రాస్తాం, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో s ఇస్ ఈక్వల్ టు v నాట్ ఇంటూ t ప్లస్ హాఫ్ a t స్క్వేర్. మన ఈక్వేషన్ వచ్చేసింది. ఇది క్యాలిక్యులస్ మెథడ్. ఓకే, మూవింగ్ ఆన్ టు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో ఒక చిన్న ట్రిక్ చేస్తాం చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ a is equal to dv by dt తీసుకుంటాం, కానీ నా ఈక్వేషన్ లో s అనేది ఉంది కదా, s ని రప్పించడం కోసం ఏం చేస్తాము అంటే dx by dx తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తాం. సో ఫస్ట్ కన్సిడర్ చేసింది a is equal to dv by dt, కానీ ఇంటూ dx by dx చేసి కొంచెం ఇలా షిఫ్ట్ చేస్తాం అనమాట, అదలా బదిలీ చేస్తాం. సో dv by dx ఇంటూ dx by dt. dx by dt అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో dx by dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి ఈ dx by dt ప్లేస్ లో మనము v రాసుకుంటాం. dx by dt ప్లేస్ లో v, dy by dx అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ v dv ని ఇక్కడ నుంచి dx ని ఇటు పక్కకు తీసుకొచ్చాం, ట్రాన్స్పోజ్ చేసాం. సో v dv is equal to a dx. మళ్ళీ మనం రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తాము. ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2as. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా తీసుకోవచ్చు, బట్ ఎనీవే నెక్స్ట్ అన్ని ఫినిష్ చేసి ఎలాగో లాస్ట్ లో మనం ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం కదా. సో ఇక్కడ వరకు మనం చూసింది ఏంటి అంటే హారిజాంటల్ మోషన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో చెప్పాను కదా నిన్న, మనకి 2 సెక్టార్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ మోషన్, రెండోది వర్టికల్ మోషన్. సో హారిజాంటల్ డైరెక్షన్ లో మోషన్ అనేది ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు కమింగ్ అప్ పార్ట్ ఏంటి అంటే వర్టికల్ మోషన్. వర్టికల్ మోషన్, దీనినే మనం ఏమంటాము అంటే మోషన్ అండర్ గ్రావిటీ. మోషన్ అండర్ గ్రావిటీ. సో ఒక బాడీ కిందకి పడుతున్నా లేదా పైకి విసిరినా దాని మీద యాక్ట్ అయ్యే ఏకైక ఫోర్స్ ఏంటి అంటే గ్రావిటీ. సో మోషన్ అండర్ గ్రావిటీని అబ్జర్వ్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ఫ్రీ ఫాల్. ఫ్రీ ఫాల్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా కిందకి పడడం అని కాదు. జోక్ దరిద్రంగా ఉంటే పర్లేదు, ఓకే, టేక్ ఇట్. సో ఫ్రీ ఫాల్ అంటే ఏంటి అంటే ఒక బాడీ ఎక్సెప్ట్ ఫర్ గ్రావిటేషనల్ ఫోర్స్, నో అదర్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్.
అలాంటప్పుడు వి సే దట్ ద బాడీ ఈజ్ అండర్ ఫ్రీ ఫాల్. సో ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఏదైనా ఒక బాడీ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు, అలాంటి కండిషన్ లో దట్ బాడీ ఈజ్ సెట్ టు బి అండర్ ఫ్రీ ఫాల్. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఓన్లీ. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఓన్లీ, గ్రావిటేషన్ తప్ప వేరే ఏ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వట్లేదు, అలాంటప్పుడు దాన్ని ఏమంటాము అంటే మోషన్ అండర్ గ్రావిటీ. ఓకే, దానిని ఫ్రీ ఫాల్ అని అంటాం. 2 objects డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్. ఇప్పుడు మనం 2 objects ని ఒకే హైట్ నుంచి డ్రాప్ చేసాం. ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ లేదు అనుకుంటే, ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తే, మీకు తెలిసే ఉంటుంది ఇది గెలీలియో ఎక్స్పెరిమెంట్. ఏమవుతుంది, 2 ఒకే టైంలో ల్యాండ్ కి రీచ్ అవుతాయి. దే విల్ ల్యాండ్ or they will ground, they will reach the ground in same time with same speed. ఒకటే స్పీడ్ తో ఒకే టైంలో గ్రౌండ్ కి రీచ్ అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక బాడీని కన్సిడర్ చేసాం, ఇది ఇలా గ్రౌండ్ వైపు పడుతుంది. ఇలా పడేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము, జనరల్ కామన్ అబ్జర్వేషన్ ఏంటి, బాడీస్ కిందకి పడేటప్పుడు యాజ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ద గ్రౌండ్ వాటి వెలాసిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతోంది అంటే ఖచ్చితంగా ఆ బాడీలో యాక్సెలరేషన్ ఉండాలి. ఆ బాడీలో యాక్సెలరేషన్ ఎవరి వల్ల డెవలప్ అవుతుంది, ఎస్ ఎవరి వల్ల డెవలప్ అవుతుంది, ఎస్ శ్రీనాథ్. ఓకే, ఎస్ ఇట్ ఈస్ +g. కిందకి పడేటప్పుడు ఆ బాడీలో యాక్సెలరేషన్ ఎవరి వల్ల డెవలప్ అవుతుంది, డ్యూ టు గ్రావిటీ. యాక్సెలరేషన్ ఎవరి వల్ల డెవలప్ అయింది అంటే డ్యూ టు గ్రావిటీ. సో ప్రతి బాడీని ఎర్త్ తన వైపు ఒకే ఫోర్స్ తో అట్రాక్ట్ చేస్తుంది. అంటే ప్రతి బాడీలోనూ డెవలప్ అయ్యే యాక్సెలరేషన్ సేమ్. ఆ యాక్సెలరేషన్ నే మనము యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాము. దాని వాల్యూ ఎంత అంటే 9.8 m/s². యాక్సెలరేషన్ సేమ్ గా ఉండడం వల్లనే 2 బాడీస్ సేమ్ టైంలో గ్రౌండ్ కి రీచ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఫ్రీ ఫాల్ అనగానే మనం కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫ్రీ ఫాల్ అనగానే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ 0 వెనెవర్ ఏ బాడీ ఈజ్ అండర్ ఫ్రీ ఫాల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బాడీ కింద వైపుకి పడుతోంది. ఈ బ్లాక్ కలర్ డాట్ ఉన్న బాడీ కింద వైపుకి పడుతోంది. అది కింద వైపుకి పడేటప్పుడు దానిలో డెవలప్ అయ్యే యాక్సెలరేషన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ బాడీ డైరెక్షన్, బాడీ మూవ్మెంట్, మోషన్ ఆఫ్ ది బాడీ అండ్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి డ్యూరింగ్ ఫ్రీ ఫాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు +g గా కన్సిడర్ చేస్తాము. బికాస్ ఈ డైరెక్షన్ అనేది ప్లస్ మైనస్ ఎలా అట్రిబ్యూట్ చేస్తాము అంటే బై కంపేరింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది బాడీ. ఒక బాడీ యొక్క మోషన్ డైరెక్షన్ ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇనీషియల్లీ బాడీ మోషన్ ఈస్ డౌన్వర్డ్స్, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా డౌన్వర్డ్స్. రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ సింబల్ అట్రిబ్యూట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఫ్రీ ఫాల్ అనగానే ఒక బాడీ ఫ్రీ ఫాల్ కండిషన్ లో ఉంటే ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. దాని ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు కూడా 0 అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ ఫాల్ కండిషన్ అనగానే మైండ్ లోకి వచ్చేసేయాలి ఏంటది, ఇనీషియల్ వెలాసిటీ 0. చెప్పాను కదా ఇందాక కొన్ని సెంటెన్సెస్ రావాలని. కాన్స్టాంట్ వెలాసిటీ అంటే ఏం గుర్తు రావాలని చెప్పాను, యాక్సెలరేషన్ 0. అలాగే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్పగానే ఇనీషియల్ వెలాసిటీ 0. ఇనీషియల్ వెలాసిటీ 0 ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ లో initial velocity is always 0 and final velocity will be maximum. Ground ni just about to hit the ground, దాని velocity ఏముంటుంది అంటే maximum velocity ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఫాల్ కండిషన్ లో గ్రాఫ్ చూసారా, కింద వైపు ఉంది, నెగటివ్ y యాక్సిస్ లో ఉంది. ఎందుకు అంటే దాని డైరెక్షన్ డౌన్వర్డ్స్ లో ఉంది కాబట్టి నెగటివ్ y యాక్సిస్ లో ఉంటుంది. సో ఇది మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. నెక్స్ట్ ఇందులోనే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇంకొక పాయింట్ ఉంది వర్టికల్ మోషన్ లో.
మోషన్ అండర్ గ్రావిటీ అని చెప్పుకున్నాం కదా. మోషన్ అండర్ గ్రావిటీ. మోషన్ అండర్ గ్రావిటీలో రెండు కేటగిరీస్ గా తీసుకోవచ్చు. బాడీ ఫాలింగ్ డౌన్వర్డ్స్ and body thrown upwards. Body falling downwards, body thrown upwards. Body falling downwards తో ఒకసారి ఈక్వేషన్స్ చూద్దాము. బాడీ ఫాలింగ్ డౌన్వర్డ్స్ అంటే ఫ్రీ ఫాలింగ్ కండిషన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నమాట. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే ఏం గుర్తు తెచ్చుకోవాలని చెప్పాను. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే గుర్తు తెచ్చుకోవాల్సింది ఎస్ యూ ఇస్ ఈక్వల్ టు 0. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్, యు ఆర్ ఫాలోయింగ్ వెరీ ప్రాంప్ట్లీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే ఏం చెప్పాను? యూ ఇస్ ఈక్వల్ టు 0, అలాగే ఏ ఇస్ ఈక్వల్ టు ప్లస్ జీ, ఇది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో అండ్ ఎస్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే హెచ్ రాసుకోవచ్చు. ఎస్ ప్లేస్ లో మనము హెచ్ రాసుకోవచ్చు. Pavani, very good. You are also following promptly. Initial velocity 0. S place లో H రాసుకుంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మారుతాయి చూడండి. V is equal to U plus AT ఉంది. V is equal to U plus AT లో U 0 కాబట్టి V is equal to GT గా మారుతుంది. G ప్లస్ కదా, ఓకే. S is equal to UT plus half AT square లో U మళ్ళీ 0. S ప్లస్ లో H రాసుకుంటే H is equal to half GT square. అలాగే బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2AS ఎలా రాస్తాము? బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH. ఇక్కడ నుంచే మన ఫేమస్ ఈక్వేషన్ బి ఇస్ ఈక్వల్ టు √2GH వస్తుంది. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫార్ములా ఏంటి? బి ఇస్ ఈక్వల్ టు √2GH. నౌ మూవింగ్ ఆన్ టు బాడీ థ్రోన్ అప్వర్డ్స్. బాడీ థ్రోన్ అప్వర్డ్స్. థ్రోన్ అప్వర్డ్స్ అంటే పైకి విసరడం. పైకి విసిరినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాము? కొంత వెలాసిటీతో విసరాలి కదా. 0 వెలాసిటీతో పైకి విసరలేము. సో కొంత వెలాసిటీతో బాడీని పైకి విసిరినప్పుడు అది అలా పైకి వెళ్తూ 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 మాక్సిమం హైట్ దగ్గర ఏమవుతుంది? వెలాసిటీ 0 అవుతుంది. సో ఫర్ అ బాడీ థ్రోన్ అప్వర్డ్స్ n is equal to mg. Okay, yes, weight acts vertically downwards. Good. సో బాడీ థ్రోన్ అప్వర్డ్స్ లో కండిషన్స్ ఏమవుతాయి అంటే ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, బట్ ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. పైకి వెళ్తూ 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 వెలాసిటీ తగ్గి 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 మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అయిపోయి అప్పుడు కింద పడుతుంది అనమాట. సో ఓన్లీ అప్వర్డ్ జర్నీ తీసుకుంటే మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0. ఫాలింగ్ డౌన్వర్డ్స్ కి ఎలా అయితే ఇనిషియల్ వెలాసిటీ 0 అని చెప్పాను, బాడీ థ్రోన్ అప్వర్డ్స్ అనగానే గుర్తు రావాల్సింది ఫైనల్ వెలాసిటీ 0. ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ ప్లేస్ లో ఏం తీసుకుంటాము? హెచ్. అండ్ ఏ ప్లేస్ లో ఏం తీసుకోవాలి? శ్రీనాథ్ చెప్తావా? థ్రోన్ అప్వర్డ్స్ లో ఏ ప్లేస్ లో ఎంత తీసుకోవాలి? ఎస్, యు ఆర్ రెడీ టు ఆన్సర్ ఐ థింక్. పావని, శ్రీనాథ్ మైనస్ జీ. ఎస్, గుడ్. పావని, ఇట్ ఈస్ మైనస్ జీ అమ్మా, బికాస్ బాడీ మోషన్ ఎటువైపు ఉంది? బాడీ మోషన్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, జీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. బాడీ మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఏ ప్లేస్ లో ఏం రాసుకోవాలి? మైనస్ జీ. ఇప్పుడు మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చెప్తారా? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇక్కడ రాస్తున్నాను. v is equal to u plus at, s is equal to ut plus half at square, b square minus u square is equal to 2as. ఇవి ఎలా మారతాయి? ఫస్ట్ ఈక్వేషన్ v is equal to 0, a is equal to minus g. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? u is equal to gt. సెకండ్ ఈక్వేషన్ లో h is equal to ut minus half gt square. ఫైనల్ ఈక్వేషన్ చూడండి, v0, a మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతాయి. సో థర్డ్ ఈక్వేషన్, ఎస్ థర్డ్ ఈక్వేషన్, v స్క్వేర్ సారీ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2gh. సో u ఇస్ ఈక్వల్ టు √2gh. రెండిట్లోనూ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, బికాస్ మనకి ప్రాబ్లమ్స్ ఈ రీజియన్ నుంచి వస్తాయి. Moving on to another topic, relative velocity.
రిలేటివ్ వెలాసిటీ. ఇది కూడా ఎందులో చదువుతున్నాము అంటే ఇన్ 1 డైమెన్షన్. రిలేటివ్ వెలాసిటీలో మనకి 2 టాపిక్స్ ఉంటాయి, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్. ఈ లెసన్ లో 1 డైమెన్షన్ చదువుతాము, నెక్స్ట్ లెసన్ లో 2 డైమెన్షన్ చదువుతాం. when two bodies are moving in the same direction parallel to each other. అసలు బేసిక్ ఫార్ములా ఏంటి రిలేటివ్ వెలాసిటీలో అంటే, స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉన్న బాడీస్, రెండు బాడీస్ వెళ్తున్నాయమ్మా. ఆ రెండు బాడీస్ పక్క పక్కనే వెళ్తున్నప్పుడు ఒకదాని వెలాసిటీ రెండో దాన్ని ఎఫెక్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇదే మన ఫేమస్ ఐన్స్టీన్స్ రిలేటివ్ థియరీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం మామూలుగా రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో కూర్చుని ఉన్నాము అనుకుందాం. మన ట్రైన్ కదలట్లా, కానీ మన పక్కనే ఉన్న ఒక ట్రైన్ మూవ్ అయింది అనుకోండి. దాన్ని చూసేటప్పటికి మనకి ఎలా అనిపిస్తుంది, ఏదో మన ట్రైన్ కూడా మూవ్ అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది కదా. రెండోది చెప్తాను చూడండి. మనము ట్రైన్ లో వెళ్తున్నాము లేదా మనం కార్ లో వెళ్తున్నాము అనుకోండి. మన పక్కనే ఒక ట్రైన్, హై స్పీడ్ ట్రైన్ వెళ్ళింది అనుకోండి. మనకి ఏమనిపిస్తుంది అంటే సడన్ గా మన కార్ వెలాసిటీ కూడా ఏమన్నా మారిపోయిందా, ఇంక్రీజ్ అయిపోయిందా అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ప్రతిసారి ఈ యూనివర్స్ లో ఒక బాడీ యొక్క మోషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్ శ్రీనాథ్. సో రిలేటివ్ మోషన్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. మనం ఎక్కడి నుంచి ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా రిలేటివ్ వెలాసిటీలో ఒక బాడీ వెలాసిటీని ఇంకొక బాడీ వెలాసిటీతో కంపేర్ చేస్తాం. సో మన దగ్గర రెండు బాడీస్ ఏ బి ఉన్నాయి అనుకుందాం. అప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి పైన బార్ కంపల్సరీగా పెట్టాలి, బికాస్ వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ, డైరెక్షన్ మ్యాటర్స్ అ లాట్. సో దీని ఫార్ములా ఏంటి అంటే విఏ బార్ మైనస్ విబి బార్. ఇది దీని ఫార్ములా. ఇది ఎలా చదవాలి గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. దీన్ని ఎలా చదవాలమ్మా? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఇది మనం చదవాల్సిన విధానం. అలా కాకుండా వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అని అడిగారు అనుకుందాం. అప్పుడు ఏం రాయాలి? విబిఏ బార్ ఇజ్ ఈక్వల్ టు విబి బార్ మైనస్ విఏ బార్. ఇది మన ఈక్వేషన్. సో ఇప్పుడు మనం కేసెస్ చూద్దాం చూడండి. ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ అలాంగ్ సేమ్ డైరెక్షన్, ఏ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, బి వెలాసిటీ కూడా అదే డైరెక్షన్ లో ఉంది, అప్పుడు మనకి ఈ రెండు కేసెస్ ఒబే అవుతాయి. ఓకే, ఇది ఎప్పుడు అంటే ఈ కేసెస్ కి సంబంధించింది. అలా కాకుండా ఏ ఈ డైరెక్షన్ లో వెలాసిటీతో వెళ్తోంది, బి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో విబి బార్ తో వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ విఏ బార్ విబి బార్ ని అనాలిసిస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము డైరెక్షన్ చూడాలి. విఏ ఏ డైరెక్షన్ లో ఉంది అంటే విఏ ఈజ్ అలాంగ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్. సో మైనస్ ఐ క్యాప్ అంటే ఏం రాయాలి? మైనస్ విఏ ఐ క్యాప్. విబి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి విబి బార్ ఇస్ ఈక్వల్ టు విబి ఐ క్యాప్. ఓకే, సో ఇప్పుడు విఏబి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలి అనుకుంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. వెలాసిటీ ఆఫ్ ఏ ప్లేస్ లో ఏం రాయాలి? మైనస్ విఏ ఐ క్యాప్ మైనస్ విబి ఐ క్యాప్. మైనస్ కామన్ తీయండి. విఏ ప్లస్ విబి ఐ క్యాప్. ఇలా చేస్తామన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. సో ఖచ్చితంగా డైరెక్షన్ మ్యాటర్స్ అ లాట్ వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ అబౌట్ రిలేటివ్ వెలాసిటీ. అలా కాకుండా విఏ బార్ విబి బార్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ఈచ్ అదర్. విఏ విబి కొంత యాంగిల్ తో వెళ్తున్నాయి అనుకుంటే, జూమ్ కొంత యాంగిల్ తో వెళ్తున్నాయి, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? విఏ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్ ఇలా రాయకూడదు, విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్ ప్లస్ 2 విఏ విబి కాస్ థీటా.
ఇది అండర్ స్క్వేర్ రూట్. ఇది ఏమిస్తుంది మనకి? విఏబి ఓన్లీ మాడ్యులస్. మాగ్నిట్యూడ్ కావాలి అంటే ఈ ఫార్ములా వాడితే సరిపోతుంది. ఇది మనం ఆల్రెడీ వెక్టార్స్ లో మీరు నేర్చుకుని ఉంటారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఏ పర్సన్ అవుట్ సైడ్ ద బస్, ఇందాక శ్రీనాథ్ చెప్పాడు కదా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఎస్, ఇప్పుడు ఒక బస్ మోషన్ లో ఉంది, ఇలా వెళ్తోంది, వెలాసిటీ ఆఫ్ బస్. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, చెట్టు కింద నిలబడి హ్యాపీగా నీళ్ళలో నిలబడి బస్సును అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అతను ఏం అబ్జర్వ్ చేస్తాడు? హీ ఈజ్ అబ్జర్వింగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అవునా కాదా? హీ ఈజ్ అబ్జర్వింగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇక్కడ ఇతని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అంటే గ్రౌండ్. అలా కాకుండా ఇప్పుడు ఇదే మనిషి ఏం చేశాడంటే బస్ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు బస్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇతని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి? ఆ బస్సే. అంటే బస్సు ఎంత వెలాసిటీతో వెళ్తుందో ఈ పర్సన్ కూడా అదే వెలాసిటీతో మూవ్ అవుతున్నాడా లేదా? ఇప్పుడు ఈ రెండు కేసెస్ కి డిఫరెన్స్ ఏంటి? కేస్ 1 లో పర్సన్ కి బస్ మోషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ కేస్ 2 లో పర్సన్ కి విత్ రెస్పెక్ట్ టు హిమ్ బస్ అపియర్స్ టు బి అట్ రెస్ట్, బికాస్ విత్ రెస్పెక్ట్ టు హిమ్ బస్ ఇస్ నాట్ మూవింగ్. బస్ కదలట్లేదు కదా, ఇతను బస్సు రెండు సేమ్ వెలాసిటీతో వెళ్తున్నాయి. వెలాసిటీ ఆఫ్ బస్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ రాసుకున్నాము అనుకోండి. వెలాసిటీ ఆఫ్ బస్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్, ఇద్దరు ఒకే డైరెక్షన్ లో ఉన్నారు. వెలాసిటీ ఆఫ్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ బస్. సో వెలాసిటీ ఆఫ్ బస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బస్, ఆన్సర్ ఏమైంది? 0. There is no relative motion between person and bus. సో బేసికల్ గా మనం ఫైనల్ గా ఏం చెప్తాము అంటే మోషన్ ఈజ్ రిలేటివ్. ఇది నేను బిగినింగ్ లో కూడా చెప్పాను. బిగినింగ్ లో ఏం చెప్పాను? రెస్ట్ మోషన్ గురించి చెప్పేటప్పుడు రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. ఇన్ దిస్ హోల్ యూనివర్స్ we cannot say that this body is absolutely in rest, this body is absolutely in motion. అలా డిసైడ్ చెయ్యలేము. ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటేనే with respect to that frame of reference we can decide that this body is in motion, this body is in rest. సో ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడు, ఇక్కడ ఇంకొక మనిషి నిలబడ్డాడు. విత్ రెస్పెక్ట్ టు వీడి పర్సన్ ఏ అనుకుందాము, వీడి పర్సన్ బి. విత్ రెస్పెక్ట్ టు పర్సన్ ఏ బస్ ఈజ్ ఇన్ మోషన్. విత్ రెస్పెక్ట్ టు పర్సన్ బి బస్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. సో కెన్ వి డిసైడ్ బస్ అబ్సల్యూట్లీ రెస్ట్ లో ఉంది, బస్ అబ్సల్యూట్ లో మోషన్ లో ఉంది? అలా మనం డిసైడ్ చెయ్యలేము. సో అదే రిలేటివ్ మోషన్ అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ చూద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? పెన్ పేపర్ తో రెడీగా ఉన్నారా? ఆన్సర్ చెప్పేస్తారా? VT graphs of two objects make an angle 30 degrees and 60 degrees with time axis. Find the ratio of their acceleration. VT గ్రాఫ్ నుంచి యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చెయ్యాలి? ఎవరు చెప్తారు? శ్రీనాథ్ చెప్తాడేమో అని అనుకుంటున్నాను, బట్ పావని కూడా ఫస్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఎస్ శ్రీనాథ్, వెరీ గుడ్. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, బట్ స్లోప్ కి ఇక్కడ మనకి యాంగిల్స్ ఇచ్చేసారు కాబట్టి పావని కూడా ఆన్సర్ చేస్తుందా? ఎస్ పావని, వీటి గ్రాఫ్ నుంచి ఎస్ గ్రాఫ్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనము ఏ ఇది బి ఇది, బికాజ్ ఏ 30 degrees మేక్ చేస్తుంది, బి అనేది 60 degrees మేక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి స్లోప్ కావాలి అంటే టాన్ వేసుకోవాలి. సో టాన్ 60 degrees, టాన్ 30 degrees. ఎవరైనా చెప్తారా? ఈ రెండిట్లో ఏ వాల్యూ ఎక్కువ? టాన్ 60 వాల్యూ ఎంత? √3. టాన్ 30 వాల్యూ ఎంత? 1/√3. సో √3 వాల్యూ ఎక్కువ, 1/√3 వాల్యూ ఎక్కువ అంటే √3 వాల్యూ ఎక్కువ కాబట్టి ఎస్ √3. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 1:3. 1/√3/√3. సో 1:3 రేషియో అడిగారు కదా, 1:3 అవుతుంది. నెక్స్ట్, displacement x of a particle varies with time. Displacement varying with time ఇచ్చారు. Find the position, velocity and acceleration of particle at time t is equal to 0.
ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, x is equal to 4t square minus 15t plus 25. ఇక్కడ మనకి పొజిషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్కడ టైం t is equal to 0. సో t is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి. at t is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఆన్సర్ శ్రీనాథ్, వెరీ గుడ్ ఆన్సర్ 25. x is equal to ఎంత వచ్చింది మనకి 25. వెరీ గుడ్, x is equal to 25 is the answer. I hope ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. పల్లవి, పావని, ఎస్ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ 25. మీరిద్దరు చాలా పోటాపోటీగా చేస్తున్నారు. నెక్స్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ నుంచి వెలాసిటీ కావాలి అంటే v is equal to dx by dt. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ కి ఫార్ములా తెలుసో తెలీదో, d by dx of x power n. ఫార్ములా ఏంటి అంటే n into x power n minus 1. సో ఇక్కడ t స్క్వేర్ ఉంది అంటే 2 into t power 2 minus 1 అలా రాస్తే 4 అలాగే ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది 2t minus 15, 1 into t power 1 minus 1 అంతా 0, సో 15 ఉంటుంది. కాన్స్టెంట్ కి డిఫరెన్సియేషన్ 0. 8t minus 15. ఎస్ గుడ్. కాన్స్టెంట్ కి డిఫరెన్సియేషన్ అప్పుడు 0 అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ కి డిఫరెన్సియేషన్ 0. సో ప్లస్ 0 వేసుకుంటే 4t, 8t minus 15. కానీ మనకి ఎక్కడ కావాలి, at t is equal to 0. సో వెలాసిటీ ఏమైంది, v is equal to minus 15 meter per second. ఇలాగే ఇప్పుడు మనం యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సెలరేషన్ ఏంటి, dv by dt. ఆల్రెడీ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. d by dt of 8t minus 15. ఎస్ ఆన్సర్ శ్రీనాథ్ 0. ఇట్స్ అ కాన్స్టెంట్. వావ్, గుడ్. డిఫరెన్సియేషన్ 8t, డిఫరెన్సియేషన్ 8, దీని కాన్స్టెంట్ 0. సో at t is equal to 0, a is equal to ఏమీ లేదు, t is equal to 0 seconds అనేది లేదు కాబట్టి a is equal to ఆల్మోస్ట్ 0 తీసుకోవాలి. ఎస్ ఎస్ వెరీ గుడ్. వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి యాక్సెలరేషన్ 0. సూపర్, ఎక్సలెంట్. I'm really impressed by the way you are doing the problems. Next, a driver takes 0.20 seconds to apply the brakes. Adani reaction time annaru. If he is driving a car at a speed of 54 km/h. అయితే ఇక్కడ 54 km/h అనేది it is not SI unit. సో కన్వర్ట్ చేయడం వచ్చు అనుకుంటున్నాను. U is equal to 54 km/h. దీన్ని కన్వర్ట్ చేస్తే 54 into 5/18 తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్ గా మారుతుంది. 18 1 times, 18 3 times. సో ఆన్సర్ ఎంత, 15 meter per second ఇనిషియల్ వెలాసిటీ. నెక్స్ట్, డీసెలరేషన్ అంటే ఏంటి, రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, నెగిటివ్ యాక్సెలరేషన్. a is equal to -6 meter per second square. టైం ఎంత ఇచ్చారు, 0.2 seconds. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్. ఇఫ్ హీ సీస్ హీ నీడ్స్ టు పుట్ ద బ్రేక్స్. బ్రేక్స్ అప్లై చేయాలి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి, బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి. మనకి u తెలిసింది 15 meter per second, a తెలుసు, t తెలుసు, s తెలుసు. మనకున్న ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తోంది. s is equal to ut plus half at square సెలెక్ట్ చేసుకోవాలి. సో u ఎంత 15, టైం ఎంత 0.2, మైనస్ a కాబట్టి -half ఇంటూ a ప్లేస్ లో 6 ఇంటూ t స్క్వేర్ అంటే ఎంత 0.2 హోల్ స్క్వేర్. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్, ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. వర్టికల్లీ అప్వర్డ్స్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను, శ్రీనాథ్, పావని ఆన్సర్ చేయండి. బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ అనగానే ఏం గుర్తు రావాలి, a is equal to plus g. No, ball thrown upwards. పావని 2.4 ఆన్సర్ కూడా చెప్పేసింది అప్పుడే. పావని, గుడ్ గర్ల్.
బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను, ఫైనల్ వెలాసిటీ 0. అంటే మనకి ఇచ్చినది ఏంటి అంటే ఇనిషియల్ వెలాసిటీ 19.6 మీటర్ పర్ సెకండ్. టైం ఎంత అంటే అండ్ రిటర్న్స్ టు ఎర్త్, తిరిగి రావడానికి పట్టే టైం. ఎస్, v ఈజ్ ఈక్వల్ టు 0. పావని కరెక్ట్. అయితే ఇక్కడ పైకి విసిరినప్పుడు తిరిగి రావడానికి పట్టే టోటల్ టైం ఇచ్చారు మనకి. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు 6 seconds. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. హెచ్ ఫైండ్ అవుట్ చెయ్యాలి. టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత ఉంటుందో టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు 6/2 ఈజ్ ఈక్వల్ టు 3 seconds గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి, హెచ్ కావాలి అంటే b² - u² ఈజ్ ఈక్వల్ టు 2as వాడుకోవచ్చు, లేదా v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at వాడితే రాదు హెచ్. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at² వాడుకోవచ్చు. ఏ ప్లేస్ లో ఏం రాయాలి, a ఈజ్ ఈక్వల్ టు -g తీసుకోవాలి బికాస్ బాడీ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్. ఫార్ములా s ఈజ్ ఈక్వల్ టు ut minus ½ gt². √2gh, v is equal to, yes, very simple, v is equal to √2gh వస్తుంది మనకి ఇక్కడ. v is equal to, v velocity 0 కదమ్మా, u is equal to √2gh వాడటమే. yes, very good. u ప్లేస్ లో 19.6 is equal to √2 into 9.8 into h. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h వాల్యూ వస్తుంది. Okay, now let us see EAMCET model questions. The velocity of a body moving with uniform acceleration given a is equal to 2 meter per second square and velocity enta, initial velocity 10 meter per second. Its velocity after time t is equal to 4 seconds tarvata time. Ante em find out cheyali, final velocity find out cheyali. ఎవరు చెప్తారు క్విక్ గా? ఏ ఆన్సర్ కరెక్ట్. ఫార్ములా కూడా నేను చెప్పేస్తాను, వీటన్నిటిని చూస్తే మీకే తెలిసిపోతుంది. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at వాడాలి. ఆన్సర్ ఎంత క్విక్ గా చెప్పాలి. అబ్బా, ఇద్దరు ఒకేసారి చెప్పేశారు ఆన్సర్ డి. శ్రీనాథ్ సేస్ ఆప్షన్ డి కరెక్ట్. డి కరెక్టా రాంగా పామి? సో p is equal to, yes, పావనికి కూడా డి ఆన్సర్ వచ్చింది. సో నేను ఇంకా చేయని అవసరం లేదు అనుకుంటాను. లెట్ us move to next one. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ 18 కరెక్ట్ పావని, వెరీ గుడ్. VT గ్రాఫ్ ఇచ్చారు మనకి, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ నుంచి డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏం చేయాలి? ఏరియా అండర్ ద గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక రెక్టాంగిల్ ఉంది, ఆ తర్వాత ఒక 2 ట్రయాంగిల్స్ గా తీసుకోండి, లేదా 2 ట్రెపీజియం గా తీసుకోండి. ఇది ఒక ట్రెపీజియం ఏరియా ప్లస్ ఇంకొక ట్రెపీజియం ఏరియా ప్లస్ ఇంకొక రెక్టాంగిల్ ఏరియా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ప్లస్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఈ ఫార్ములా అన్ని వేసుకుంటూ వెళ్తే మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో మీరు ఈ క్వశ్చన్ నోట్ చేసుకుని ఓన్ గా ట్రై చేయండి. నెక్స్ట్, ఇఫ్ ఎ కార్ అట్ రెస్ట్ అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. బిగినింగ్ లో కార్ రెస్ట్ లో ఉంది అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అండ్ యాక్సెలరేట్స్ యూనిఫామ్లీ టు అ స్పీడ్ ఆఫ్, అంటే ఇది ఫైనల్ వెలాసిటీ. టైం టేకెన్, ఇట్ కవర్స్ అ డిస్టెన్స్, ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. u, v, t, s ఉన్నాయి. ఏ ఫార్ములా వాడాలి మనం? కెన్ ఐ యూజ్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at²? మనం వాడచ్చు s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². కాకపోతే ఏని మళ్ళీ విడిగా v మైనస్ u/t ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో a is equal to v ఎంత 144, అయితే ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. 144 into 5/18 చేయండి. సో అది నేను సింపుల్ గా వేస్తున్నాను. 144 into 5/18 minus 0 by time ఎంత 20 seconds.
సో ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో s is equal to u anyway 0. సో half into 144 into 5/18 by 20 into 20 into 20 t square కదా. సో ఒక 20 ఇలా క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగతాది మీరు క్యాన్సిలేషన్ చేసి ట్రై చేయండి అమ్మా. ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని మీరు ట్రై చేయండి. నెక్స్ట్, a man is 45 meters behind the bus when the bus starts accelerating from rest with acceleration 2.5 meter per second square. With what minimum velocity should the man start running to catch the bus? ఇది రిలేటివ్ మోషన్ కి సంబంధించింది. ఇక్కడ ఒక బస్ ఉంది. ఇనిషియల్ గా ఆ బస్ కి వెనకాల ఒక మ్యాన్ ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ లో? ఈ ఇద్దరికి మధ్యలో ఇనిషియల్ గా 45 meters డిస్టెన్స్ ఉంది. నౌ బస్ స్టార్టెడ్ యాక్సెలరేటింగ్. బస్ కి ఎంత యాక్సెలరేషన్ తో, ఎలా యాక్సెలరేషన్ ఆఫ్ బస్ ఎంత? 2.5 meter per second square. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మ్యాన్ వెలాసిటీ ఎంత ఉంటే అతను ఈ బస్సుని క్యాచ్ చేయగలుగుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ బస్ 0, యాక్సలరేషన్ ఆఫ్ బస్ తెలుసు. అయితే ఈ యాక్సలరేషన్ తో ఆ బస్సు కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది కదా. ఆ డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే, ఒక s డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఈ మనిషి ఎంత కవర్ చేయాలి డిస్టెన్స్? 45 ప్లస్ s. s ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే, b స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as వాడి s ఫైండ్ అవుట్ చేయండి. s ఫైండ్ అవుట్ చేశాక ఈ s ప్లస్ 45 meters ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై మ్యాన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలా ట్రై చేయండి అమ్మా. రాకపోతే రేపటి క్లాస్ లో కూడా నన్ను డౌట్ అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మన ప్రాబ్లమ్స్. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అంతా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో కీప్ ఫాలోయింగ్. రేపటి క్లాస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లెసన్ తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.